హాయ్ గైస్, హవ్ ఆర్ యూ? 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదండి. చాలామంది పేరెంట్స్ డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. అలా డిసప్పాయింట్ ఏం అవ్వక్కర్లేదండి, వాళ్ళే తర్వాత మళ్ళీ బాగా చదువుకుంటారు. నేను ఎప్పుడో 87లో నేను 10th క్లాస్ అండి. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అసలు మా ఫాదర్ ఏమీ అనరండి. అటు బాగా చదువుకున్నా చదువుకోపోయినా కూడా మా నాన్నగారు అయితే అసలు ఏమీ అనరు. ఎడ్యుకేషన్ నువ్వు ఎలా చదువుకుంటే అలా చదువుకో అమ్మా అనేవాళ్ళు మా ఫాదరు. అందరూ ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చినప్పుడు అందరూ భయపడేవాళ్ళండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గర ఫాదర్ కొడతారు మార్క్స్ చూస్తే అది ఇది అనేవాళ్ళు. నాకు ఎప్పుడు తక్కువ మార్కులు వచ్చేవి కాదు, కానీ ఎప్పుడైనా 1-2 మార్కుల్లో తగ్గిన 1-2 సబ్జెక్ట్స్లో తగ్గినా కూడా మా నాన్నగారు ఏమనేవాళ్ళు కాదండి. ఇది ఇంప్రూవ్ చెయ్యమ్మా నెక్స్ట్ టైం అనేవాళ్ళు, అంతే. అసలు ఏమనేవాళ్ళు కాదు. నేను 10th క్లాసు అప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చిందండి నాకు. ఆ తర్వాత నా తర్వాత 10 ఇయర్స్ వరకు మా ఇంట్లో ఉన్న కజిన్స్ కానీ ఎవరికి కానీ ఫస్ట్ క్లాస్ ఒక్కళ్ళకి కూడా రాలేదండి, ఎవరికి కూడా. నా తర్వాత 10 ఇయర్స్ వరకు కూడా 10-12 ఇయర్స్ వరకు కూడా నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ ఎవరికీ రాలేదండి. 12 ఇయర్స్ అంటే ఇంకా ఎక్కువే, 15 ఇయర్స్ వరకు కూడా ఎవరికి ఫస్ట్ క్లాస్ రాలేదు. వాళ్ళందరూ బాగానే ఉన్నారండి, ఈ రోజున నాతో సమానంగానే ఉన్నారు అందరూ. అందుకని చదివే ఇంపార్టెంట్ అనుకోకండి, పిల్లల్ని ఏమీ అనకండి. అంటే మనం ఆ వయసులో అలాగే ఉంటుందండి మనకి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి అలా అని మనం అలాగే ఫీల్ అవుతాము. అది పేరెంట్స్గా మనకున్న టెన్షన్ అండి, అది తప్పదు. కానీ దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కంట్రోల్ చేసుకుని కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంటే ఇది నేను చెప్పకూడదండి. రియల్గా చెప్పాలంటే నేను కూడా స్ట్రిక్ట్గానే ఉండేదాన్ని అప్పుడు మరీ నాకు 22 ఇయర్స్కే 2 పిల్లలు పుట్టేశారు. నాకు పెద్దగా అంత అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టమండి. నేనేదో సెటిల్ అవ్వలేదు, ఫస్ట్ క్లాస్లో చదువుకున్నా కూడా, డిగ్రీ కూడా నాది కాలేజీ ఫస్ట్ అండి. కానీ నేను ఫస్ట్ క్లాస్లో చదువుకున్నా కూడా నేనేమి సెటిల్ అవ్వలేకపోయాను మ్యారేజ్ అవ్వడం వల్ల. అందుకని నా పిల్లలు ఏదో చేసేయాలని నేను కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉండేదండి నేను రియల్గా. కానీ అది అంత మంచిది కాదని నాకు ఇప్పుడు కొంచెం తెలుస్తుందండి. అంత స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు, వాళ్ళని నార్మల్గా వదిలేయచ్చు, వాళ్ళు ఎలా చదువుకుంటే అలా చదువుకుంటారు అని. అలా మా నాన్నగారిలాగా అయితే ఉండలేకపోయానండి నేను. అందుకని ఇప్పుడు పేరెంట్స్కి చెప్తున్నానమాట, అలా ఉండొద్దండి, నార్మల్గానే ఉండండి, పర్లేదు, వాళ్ళతో వీళ్ళతో పోల్చకండి, వాళ్ళే చదువుకుంటారు. అంటే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు చాలా ప్రెషర్ ఫీల్ అవుతారండి. అందుకని ప్లీజ్ దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐఐటి ఇవన్నీ ఈ ర్యాంక్స్ కానీ ఈ మార్క్స్ కానీ చూసి పిల్లల్ని ప్రెషర్ పెట్టకండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. అది రాంగ్ అని నాకు ఇప్పుడు తెలిసింది. పిల్లలందరూ బాగానే చదువుకుంటారండి. వాళ్ళ ఓపికని బట్టి, వాళ్ళ బ్రెయిన్ బట్టి వాళ్ళు బాగానే చదువుకుంటారు. మనం ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతారండి. అందుకని అలాగా ఏమీ చేయకండి. చదువుకున్నా చదువుకోపోయినా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ముందే నిర్ణయం అయిపోయి ఉందండి. చదువు వల్లనే బాగా సెటిల్ అవుతారన్నది మాత్రం నేనే ఎగ్జాంపుల్ అండి. నేను హౌస్ వైఫ్గానే ఉండిపోయాను. నేను చెప్తున్నాను కదండి, 87లో నేను 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. 92 డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కాబట్టి చదువు వల్లనే సెటిల్ అయిపోతారు అని మాత్రం ఎవరో అనుకోవద్దండి. వాళ్ళ అదృష్టం కూడా ఉంటుంది, కొంతవరకు అదృష్టం ఉంటుంది, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. కొంతమంది ఏమీ చదువుకోపోయినా కూడా పేరెంట్స్ వాళ్ళ కోసం చాలా కష్టపడి అవి ఇవి చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు నిద్రపోరండి కొంతమంది పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వలన కూడా కొంతమంది పిల్లలు హ్యాపీగా సెటిల్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి నాకు తెలిసి. అందుకని మీరు చదువుకోలేదని మాత్రం అలాగా పిల్లల్ని ప్రెషర్ చేయకండి ప్లీజ్, దయచేసి.
అందరూ బాగానే సెటిల్ అవుతారండి. పిల్లలందరూ ఇప్పుడు పిల్లలందరూ స్మార్టేనండి. 90s కిడ్స్ నుంచి అందరూ స్మార్ట్‌గానే ఉన్నారు. మా పిల్లలిద్దరూ బాగానే సెటిల్ అయ్యారండి. కాకపోతే కొంచెం ఆ గిల్ట్ ఉండిపోతుందండి. కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉన్నామా అనిపిస్తది ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో అనిపించేది కాదు. ఆ టైంలో అలా ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, ర్యాంక్స్ రావాలి అలా అనిపించేది. అందుకని మీరు పేరెంట్స్ అందరూ కూడా అలా ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండక్కర్లేదండి. హ్యాపీగా ఇప్పుడు 10th క్లాస్ తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. ఇంటర్మీడియేట్‌లో వాళ్ళే మంచి మార్కులు తెచ్చుకుంటారు చూడండి. కాబట్టి మరీ ఎక్కువ ప్రెషర్ చేయకండి పిల్లల మీద. ఇప్పుడు మా డాటర్స్ చూసారంటే ఇది నువ్వు చెప్పకూడదు అంటారండి. ఇది నువ్వు చేయాల్సిన వీడియో కాదు అంటారు. కానీ నాకు చేయాలనిపించిందండి. ఒకసారి చెప్పాలనిపించింది. ఎందుకంటే అప్పుడు చాలా చిన్నప్పుడే మాకు 18 ఇయర్స్ అప్పుడే మ్యారేజెస్ అయిపోయాయండి. అందుకని మాకు పెద్దగా అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. ఇంకా పిల్లల మీదే ప్రెషరు, వాళ్ళని ఏదో సాధించేయాలి, వాళ్ళ ద్వారా ఏదో చేసేయాలి అన్న ఒక ఫీలింగ్తో ఉండేదాన్ని నేనైతే మాత్రం. కానీ అలా వద్దండి, వాళ్ళని ఫ్రీగా ఉండనివ్వండి, వాళ్ళే చదువుకుంటారు. అదండి నేను చెప్తున్నాను కదండి. చదువు లేని వాళ్ళు కూడా బాగానే ఉన్నారండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే బాగుంటారు అనేమి లేదండి. ఇప్పుడు నా తర్వాత వాళ్ళు చాలామంది చదువుకోని వాళ్ళు ఉన్నారండి. అందరూ బాగానే ఉన్నారండి. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవండి, హెల్త్ ఇష్యూస్ లేవండి. అందుకని మీరు ఒక్క చదువు ఉంటేనే అన్నీ ఉంటాయని మాత్రం అలా అనుకోకండి. మంచిగా సెటిల్ చేయండి చాలు. పిల్లల్ని కొంచెం ప్రేమగా చూసుకోండి అంతే. ఓకే గైస్, థ్యాంక్ యూ.